నమస్తే, వెల్కమ్ టు తెలుగు టీవీ అఫీషియల్. గరికపాటి నరసింహారావు గారు ఈ పేరు ఇప్పుడు మామూలుగా ట్రెండ్ అవుతుందా? ఎందుకంటే ఆయన గురించి పరిచయం అవసరం లేదు మన తెలుగు ప్రపంచానికి. ఆబాల గోపాలాన్ని ఆలోచింపజేసే విధంగా మంచి మాటలు చెప్పడంలో ఆయనకి సరి వచ్చేవారు ఎవరూ లేరు. అంతటి ఘనాపాతి, ఆయన మేధస్సు కానీ, ఆయన విద్వత్తు కానీ, అలాగే ఆయన విశ్లేషణ కానీ అది అందుకునేటువంటి స్థాయి మన తెలుగునాటికి మరో వేరే వాళ్ళకి లేదంటే కూడా అది ఆయన అభిమానించే వారిలో ఒకటిగా అది చెప్పడానికి నాకు ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ అయితే ఈ మధ్య ఇటీవల ఆయన ఏదైనా ఒక ఫ్లోలో చెప్తారు, ఒక కన్విక్షన్తో చెప్తారు, ఒక కాన్ఫిడెన్స్తో చెప్తారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి విమర్శలు, ముఖ్యంగా మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్నం అయిపోతుంది, అది మిథ్య. పిల్లలకి గుడ్డ అవసరమా? అది అవసరం లేదు. మధ్యాహ్నం బట్టలు అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. ఆ సదుపాయాలన్నీ ఎందుకు? అన్ని ఫెసిలిటీస్ అవసరమా అంటూ ఆయన చేసినటువంటి విమర్శ ఒక్కసారిగా మన సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దానిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు, అలాగే ప్రొఫెసర్ కాసిం లాంటి వారు చక్కటి విశ్లేషణ చెప్పడం జరిగింది. అంటే గరికపాటి వారి యొక్క గొప్పతనాన్ని తగ్గనీయకుండా ఆయన ఇటువంటి విషయం పైన అవగాహన లేకుండా చేశారు. ఇది ఒక బాధ్యత ప్రభుత్వాలది. మరి అసలు ఆ స్కూల్స్కి వచ్చేది ఎవరో, ఆ పిల్లలకి అది ఎందుకు పెడుతున్నారు, దాని మోటివ్ ఏంటో అర్థం చేసుకోకుండా ఆయన తన సహజ శైలిలో మిగిలిన విషయాలే చెప్పినట్టుగా, కుండబద్దలు కొట్టినట్టుగా మధ్యాహ్నం ఇవన్నీ తీసేయాలి అని చెప్పడం అనేది అది సరైనది కాదు. ఆయన అవగాహన రాహిత్యానికి అది ఒక ఉదాహరణగా అంటూ సున్నితంగా చెప్పడం జరిగింది. అయితే నాకు కూడా ఏమనిపించిందంటే, నిజంగా మరి ఇంతటి మేధావి, ఇంతటి విశ్లేషణకర్త, ఇంత రామాయణ మహాభారతాల పైన పట్టున్నటువంటి మరి దిట్ట, సరస్వతి పుత్రుడు, అమ్మవారి కటాక్షం కలిగినటువంటి సాహితీవేత్త, మంచి జ్ఞాపక శక్తి ఉంది, ఇట్లా ఎన్నో ఉన్నాయి, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి. అన్నిటికి మించి తను నమ్మిన విషయాన్ని ఓపెన్గా ఈ రోజున ఎక్కడైనా ఏ మీడియాలోనైనా కరాఖండిగా చెప్పగలిగిన ధైర్యశాలి. అది పాలకులైనా, ప్రజలైనా, సామాన్యులైనా, సెలబ్రిటీలైనా, మహా సెలబ్రిటీలైనా వాళ్ళ పేరు గుచ్చి మరీ అంటే సద్విమర్శ చేయగలిగిన ధైర్యం ఆయనకు ఒక్కడికే ఉంది. ఆ విషయాన్ని మనకు ఎటువంటి సందేహాలు లేవు. సరే, ఒకవైపు ఇది నడుస్తూ ఉంటే మరి ఎంతవారికైనా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అవుతూ ఉంటుంది. జీవితంలో అన్ని విషయాలు అందరూ అవగాహన కాలేరు. ఆయన పుట్టి పెరిగి వచ్చిన నేపథ్యాలు వేరు. గరికపాటి నరసింహారావు గారు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక స్థితిగతులు వేరు. బిలో పావర్టీ లైన్లో ఉండి పిల్లలకి అంటే మంచి భోజనము, బట్టలు, పుస్తకాలు అన్నీ ఇచ్చి వాళ్ళని చదువు చెప్పించలేని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులే ఎక్కువ. కాబట్టి ప్రభుత్వానికి అది బాధ్యత, రాజ్యాంగం అది బాధ్యత ఖచ్చితంగా. పిల్లలకి అది హక్కు కూడా. అదేమి ఇదేదో ఇస్తున్న ఒక లగ్జరీ కాదు. పౌష్టికాహారం, గుడ్డ అనేది మినిమం ప్రోటీన్ ఐటమ్. అది ఒక్కటే కాదు, అది ప్రతిరోజు ఇవ్వాలి. ఇంకా మంచి శాకాహార భోజనం అయినా కూడా పిల్లలకి ఎక్కువ ప్రోటీను, అలాగే మినరల్స్ ఇవి అందేలాగా ఇంకా మంచి భోజనం పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది. ఆయన ప్రభుత్వాలు ఇది రద్దు చేసి చదువు పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, అలాగే టీచర్ల పైన కొంత బడ్డెని తగ్గించాలని చెప్తున్నది మంచి విషయమే అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని పిల్లల్ని వాళ్ళని శోభన పెళ్లి కొడుకులు అంటూ పోల్చడం అది ఆయన ఫ్లోలో చేసిందే. కానీ బహుశా ఎందుకంటే ప్రాస కోసం అట్లా చేయడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఇక్కడ నిజంగా ఆయనకి ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిగతులు, అలా కుటుంబాల స్థితిగతులు, తల్లిదండ్రుల స్థితిగతుల పట్ల అవగాహన ఉంటే ఒక పూట, ఎందుకంటే సిటీల్లో ఎక్కడో అవుట్స్కట్స్లో ఉంటూ తక్కువ రెంట్లే అయినా కూడా ఇంటిళ్ళ పాది, ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆర్థిక స్థితి తక్కువగా ఉన్న కుటుంబాల్లో, బాగా తక్కువగా బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాల్లో తండ్రి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా 100% అంటే ఇది చేసేవాళ్ళు పర్సెంట్ తక్కువ ఉంటుంది. సిటీల్లో అయితే మినీ సిటీల్లో చాలా కుటుంబాల్లో తండ్రులు వాళ్ళ సంపాదనలో ఎక్కువ భాగం వాళ్ళ సెల్ఫ్ ఎంజాయ్మెంట్కే ఖర్చు పెడుతుంటారు. తాగడం, దొంగనాలాడటం,
నచ్చింది తినడం, ఏదో కొద్ది గొప్ప మిగిలితే చేసిన పనిలో సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే ఇవ్వడం, లేకపోతే లేదన్నట్టుగా ఉంటారు కూడా. ఎక్కువ శాతం అదే ఉంటారు. అవన్నీ ఆయన చూడలేదు, అవన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. ఆ మాత్రం చేయడం వల్లే డ్రాప్ అవుట్స్ తగ్గి ప్రభుత్వ పాఠశాలలో మరి పిల్లలు చదువుకుంటున్న సంఖ్య కాస్త పెరిగింది. ఇది మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, పౌరురాలకి, అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, రిలీజియన్ అందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించాల్సినటువంటి బాధ్యత, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగపరంగా మరి ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కు. సో అది ఆయన మరి పూర్తిగా మర్చిపోయి అలా ఒక రెగ్యులర్ స్టైల్లో ఆయన కామెంట్ చేయడం అనేది నాకు కూడా కొంత బాధ అనిపించింది. దానికి తోడు ఇప్పుడేగా నిజంగా ఆ విషయం అదొక రకం అయితే, ఇప్పుడు నిజంగా ఆ విషయంలో ఆయన మరి స్పందించి నిజంగా ఆయన ఆర్థిక స్థితిగతులు కొద్దిగా అధ్యయనం చేసి లోతుగా పరిశీలించి కొన్ని కుటుంబాలు ర్యాండమ్గా తిరిగి, అంటే పేద కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు, పిల్లలకి అన్ని ప్రొవైడ్ చేయగలిగినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుందా, ఆ సంపాదన నిజంగా ఉంటుందా, వాళ్ళ నెలవారీ సంపాదన ఎంత వస్తుంది, ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లి పడే కష్టం ఎక్కువ, ఆ సంపాదన ఎంత ఉంటుంది, ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అని సదుపాయం అవసరం లేదని చెప్పారు కదా. గుడ్డు అదేదో సూపర్ లగ్జరీ అయినట్టుగా అది ఎందుకు వాళ్ళకి ప్రభుత్వాలు ఇవన్నీ ఆపేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టీచర్లకి బడ్డెన్ అవుతుంది అన్నారు. టీచర్లకి ఇవి మధ్యాహ్నం భోజనం పెట్టడమో, లేదంటే కొంచెం ఆ వస్తువులు వంటకు కావాల్సిన సరుకులు ఇవ్వడానికి హెచ్ఎం చూసుకుంటారు, ఇంకొక టీచర్ ఒకరు ఎంత ఏమిస్తున్నారు ఏంటి అనేది రాసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు, ఒక ఇద్దరు, అంతవరకే. అది కాకుండా వాళ్ళకి అనేక రకాల బాధ్యతలు పెడుతూ వాళ్ళ మీద బడ్డెలను పెంచుతూ టార్గెట్లు ఇస్తూ అవి ఇవి అనేక రకాలుగా చేస్తున్నారు. అదే ఆపాలి, అవునా కాదు? అదేగా గరికపాటి నరసింహారావు గారు, మీరు మరి ఎంత వార్లు అయినా కొన్ని సందర్భాల్లో మనం చెప్పిందే అల్టిమేట్, ఇక ప్రజలు వింటున్నారు కదా అని చెప్పి ఏదైనా అది దాని యొక్క రూట్ కాజెస్ తెలుసుకోకుండా చేసినప్పుడు నిజంగా ఇటువంటి లబ్ధి పొందుతున్న పిల్లలపైన కొంత మైనస్ జరిగే అవకాశం ఉంటుంది. అదే ఆయన కొంత అవగాహన, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ కుటుంబాల యొక్క పరిస్థితులు ఆయన అర్థం చేసుకొని గరికపాటి వారు కనుక చెప్తుంటే, నిజంగా ఆయన మాట్లాడుంటే ఈ పిల్లలకి ఇంకా మేలు జరిగేది. పిల్లలు చాలా, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లలకు పెట్టే ఒక గుడ్డే కాదు, వాళ్ళకి ప్రతిరోజు గుడ్డు పెట్టాలి. దాంతోపాటు మంచిగా తోటకూర పప్పు, లేదంటే ఇంకా మంచి శాకాహార భోజనం అయినా కూడా 2-3 రకాలు, తప్పనిసరిగా వెజిటేబుల్ సాంబారు, ఇవన్నీ కూడా ఉంటేనే కదా పిల్లలకి మంచిగా పౌష్టికాహారం కొంత అందుద్ది. ఎందుకంటే మరి ఐక్యూ లెవెల్స్ ఎలా పెరుగుతాయి? మనం పచ్చడి మెతుకులు వేసుకొని తింటే, లేదంటే నల్లగారం, ఎర్రగారం, మాడిసిన కారం, ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఐక్యూ లెవెల్స్ పెరగవు, మొద్దు బారిపోద్ది మైండ్. అదే కదా మనకు సర్వేలు చెప్తున్నాయి. పౌష్టికాహారం అన్ని రకాలు సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా అందినప్పుడే మన మెదడు వికాసం చెందుద్ది, షార్ప్ అవుతుంది. ఐక్యూ అనేది అది పెరుగుతూ ఉంటుంది. అంటే మనం నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. దానికి కూడా కొంత మైండ్కి మనం కావాల్సినంత ఎక్సర్సైజ్ ఇస్తుండాలి, ఎంటర్టైన్మెంట్ ఇస్తుండాలి. అది కూడా ఒక భాగమే. అన్నింటిలో దానికి మెయిన్ ఏంటంటే ఇంధనం, న్యూట్రిషియస్ ఫుడ్. అదే కదా సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి అది వాటి పట్ల అవగాహన లేకుండా ఆయన అట్లా చేయడం అనేది బాధాకరం. సో గరికపాటి వారు మరి ఈ వివాదాలు అంతకుముందు కూడా కొన్ని విషయాల్లో అవుతూనే ఉన్నాయి. మరిగా అంటే ఖచ్చితంగా ఆయన చెప్పే విషయాలకి ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ అలా అని చెప్పి సోషల్ మీడియా ఉంది ఇప్పుడు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఓపెన్గా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది నియంతృత్వ ప్రభుత్వాలు కాదు కదా, మనం ఉంటున్నది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంతమంది ఇదే సందన్నట్టుగా ఆయన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ కామెంట్లు పెట్టడం, అరే ఒరే అన్నట్టుగా, బలిసిందా అన్నట్టు అవి పెడుతున్నారు. అది మరీ దుర్మార్గం. ఎందుకంటే ఒక వ్యాఖ్య చేశారు, దానికి విమర్శలు, సద్విమర్శలు చేసి మీరు అన్నది తప్పు అని చెప్పి చెప్పడం, అది దాంట్లో ఏమి ఇది లేదు. కానీ అంతటి
అంతటి సరస్వతి పుత్రుణ్ణి, అంతటి మేధావిని, అంతటి ఇది ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా మనకి తెలుగు ప్రజలకి చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి వారి యొక్క విశ్లేషణలు, చలోక్తులు, మరి అంటే ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని మహాభారతం, రామాయణం అంశాలను తీసుకుని మన దైనందిన జీవితంలోకి అన్వయిస్తూ ఎట్లా తల్లిదండ్రులు ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి అంటూ ఒక బోధ, ఒక దిక్సూచిలాగా ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మనం గౌరవించుకోవాలి. పొరపాటే అయి ఉంటుంది. నేను కూడా దాన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా. మిగిలిన విషయాల్లో వారిని నేను క్వశ్చన్ చేసే స్థాయి నాకు లేదు. కానీ ఇది ఈ బాధలు కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మధ్యాహ్న భోజనం నందమూరి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ సమయంలో మా పాఠశాలలో మేము కూడా మధ్యాహ్న భోజనం తిని వచ్చిన వాళ్ళమే. ఆ ఎగ్గు పెట్టిన రోజు మాకు అదొక పండగలాగా అనిపించేది. ఏదో ఒక బలమైన ఆహారం తిన్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగేది. వారంలో 2 సార్లే పెట్టేవాడు. మిగిలిన రోజంతా పల్సగా ఉండేటువంటి సాంబార్తో తిన్న రోజులే నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ పప్పుచారు ఒక్కరోజు కూడా చిక్కగా తిన్నటువంటి సందర్భం అయితే నాకు గుర్తులేదు. ఎందుకంటే ఒకరికి ఎవరికో అప్పు చెప్పారు, ఇక ఆ బామ్మ పల్సగా చేసి అందులోనే ఏదో మిగుల్చుకోవాలనే తాపత్రయం. పాపం ఏం చేస్తుంది, అట్లా అయిపోయింది. సరే ఇప్పుడు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంత మిగిలాలి, ఏదో ఆచితూచి పెడుతుంటారు. మరి ఎక్కువ ఫండ్స్ ఇచ్చి ఇది చేస్తుంటేనే కదా ప్రభుత్వాలు ప్రాపర్గా బిల్లులు ఎవరో, లేదంటే వాళ్ళు తెచ్చిపెట్టిన తర్వాత ఆ బిల్లులు రీఎంబర్స్ చేయరు త్వరగా. వాళ్ళు అటు ఇటు వేదనకి గురైపోతుంటారు ఆ మిడ్ డే మీల్స్ చేసేవాళ్ళు. మళ్ళీ దాంట్లోనే ఎన్నో రాజకీయాలు. సో అటు ఇటు పోతే పిల్లలకి అందేది అంత ఆ ఒక్క గుడ్డే ఎటు తిరిగిన ఆ గుడ్డు మీదే గరికపాటి వారికి కన్ను పట్టడం, దానికి ఆయన అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇది ఒక రకంగా ఇటువంటి మేధావులు కొన్ని సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పేదరికము, డిస్క్రిమినేషన్ వంటి విషయాల మీద అవగాహన లేకుండా పుట్టుకున్న ఎట్లా అంటే అది మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి గురువుగారు మరి ఇది ఒకసారి చూసుకొని దాన్ని మళ్ళీ మరి ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. అంత మాత్రాన ఇదే సందని చెప్పి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించటం, తిట్టడం అనేది సరైన పద్ధతి కాదనేది కూడా మరి ఈ కొంతమంది అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సూచనగా భావించండి. సో మనకి తెలుగు రాష్ట్రాలకి గరికపాటి, చాగంటి లాంటి జ్ఞానవంతులు ఇంకొక 5-10 మంది కావాలి, మనకి ఎక్కువ కావాలి. ఇప్పుడు సమాజం ఎవరికి ఏం చేయాలి, ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఈ దిక్కుమాలిన టెక్నాలజీ, సోషల్ మీడియా ఇది ఎక్కువైపోయి యంత్రాలలాగా తయారైపోయినాం. ఎట్లా సంపాదించామంటే దానికంటే కూడా సంపాదన చేసినా లేదా ఎదుటివాడిని పొడిసైనా, నరికైనా, మింగైనా, ఏదైనా ఈ ధోరణులు వచ్చినాయి. సమాజంలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇలా మంచి మాటలు, మంచి మార్గంలో ప్రజలు నడవడానికి మార్గనిర్దేశం చేసేటటువంటి ఈ గురువులు లేకపోతే, ఇటువంటి గురువులు, అది మనకి ఇంకా దారుణమైన పరిస్థితి.